కరెంట్ ఇష్యూ ఏదైతే ఉందో మంగ్లీకి సంబంధించి ఒక వందల కోట్ల స్కామ్కి సంబంధించి దీంట్లో ఎంతోమంది బాధితులు ఉన్నారు. వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడి లక్షల్లో డబ్బులు కడితే వాళ్ళకి చివరికి ఏ దిక్కు దివాణం లేకుండా పోయింది. అంతేకాదు వాళ్ళకు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అసలు సుబ్బారావుని ఎందుకు టార్గెట్ చేసింది మంగ్లీ అండ్ మంగ్లీ టీము? దీనికి సంబంధించి ఒక 6 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా. సో 6 క్వశ్చన్స్ శేఖర్ భాషా గారితో డిస్కస్ చేసి ఆయన ఎనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మొట్టమొదటి క్వశ్చన్, అసలు ఆమెది కానీ ఈ పంచాయతీలోకి ఆమె ఎందుకు రావాల్సి వచ్చింది? అండ్ రెండోది, సజ్జనార్ గారితో ఫోటో పెట్టడం అంటే బాధితుల్ని బెదిరించడానికి కోసమా? అలాగే మధు ఉన్న బలంగా ఆమెకేమీ సంబంధం లేదు, అంటే మంగ్లీకి ఏమీ సంబంధం లేదు, నన్ను అరెస్ట్ చేయండి అని లొంగిపోవడానికి ఎలాంటి శక్తులు వెనకాల ఉన్నాయి? ఇటువంటి ఒక 6 అంశాలు మనం ముందు మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సో మొత్తం ఒక 6 ముఖ్యమైన పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. మంగ్లీ గారికి సంబంధించి, ఆ స్కామ్కి సంబంధించి, ముఖ్యంగా పేదలకు సంబంధించి ఒక పెద్ద సమస్య ఇదేం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఈ ఇష్యూలో అసలు మంగ్లీ గారు ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావట్లేదని ఆవిడేం చెప్తున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఆవిడకి అంత బిజీ షెడ్యూల్లో ఉంది, నేను ముందుగానే హెచ్చరించలేకపోయాను అది ఇది అని చెప్తున్నప్పుడు అసలు పంచాయతీకి వెళ్ళి కూర్చొని 4 గంటలు 6 గంటలు మాట్లాడాల్సిన అవసరం ఆవిడకి ఎందుకు వచ్చింది? ఒకటి, ఆవిడ సేఫ్ గార్డ్ చేసుకుంటుందా, లేదు ఆవిడ తమ్ముడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తన ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం ఆవిడ పావులు కలుపుతోందా? ఎందుకు ఆవిడ పంచాయతీకి వచ్చింది? ఆవిడ తమ్ముడు ఇన్వాల్వ్ కాలేదనుకుందాం, ఆవిడ చెల్లెలు ఇన్వాల్వ్ కాలేదనుకుందాం, ఆవిడ ఇన్వాల్వ్ కాలేదనుకుందాం, మరి ఎందుకు వచ్చి కూర్చుంటారు ఎవరన్నా సరే? సో ఇది ప్రధానంగా అనుమానాలకు తావిస్తున్న నంబర్ 1. అలాగే రెండోది వచ్చి, ఆ మీటింగ్ అయిపోయిన తక్షణమే ఆయన బెదిరించారు. ఎంత బెదిరించకపోతే ఈ సుబ్బారావు అనే లాయర్ వెళ్ళి అక్కడ కేసు పెడతాడు. ఆయన కేసు పెట్టి సాక్ష్యాలు అవన్నీ ఇచ్చిన తర్వాత, పోలీసులన్నీ పరిశీలించిన తర్వాత 14 రోజులకి అది ఎఫ్ఐఆర్ అయింది. అంటే అందులో ఏ5గా మంగళి గారిని చేర్చానంటే ఆవిడకి సంబంధించిన కొంత జరిగింది, ఇన్వాల్వ్మెంట్ కాబట్టే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఊరికే అలా కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన ఎఫ్ఐఆర్ అయిపోదు. కొంత ప్రాథమిక సాక్ష్యాలు ఉండాలి. ఉన్న తర్వాత పోలీసులు దర్యాప్తు చేసి మొత్తం కనిపెట్టాలి. కానీ ఇక్కడ మంగ్లీ గారు ఎప్పుడైతే మీరు అన్నట్టు సజ్జనార్ గారితో ఫోటో పెట్టారో ఆ నెక్స్ట్ రోజే మొత్తం మారిపోయింది సీన్. ఏ సుబ్బారావుకి అయితే న్యాయం చేస్తామని చెప్పి పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ చేశారో అదే పోలీస్ స్టేషన్లో ఆయనకి చేదనుభవం ఎదురైంది. ఆయన మీద కొంచెం డిస్రెస్పెక్ట్గా మాట్లాడడము, ఆయనకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడము, అక్కడున్న మిగతా వాళ్ళకి కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తాము అని చెప్పి చెప్పడము, ఇవన్నీ కూడా కొంత బాధితులను బెదిరించి అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం జరిగింది అనే రకంగా బయటికి వెళ్తుంది. ఇక అక్కడితో ఆగకుండా ఈవిడకున్న పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ వాడింది. అక్కడితో ఆగకుండా ఆవిడకున్న కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు నేను బంజారా బిడ్డని, ఆడబిడ్డని, సో అమ్మాయి కార్డు వాడింది, బంజారా కార్డు వాడింది. ఇవన్నీ కూడా రాజకీయంగా ఇదొకటి. తర్వాత ఈయనకి కేసు పక్కదో పట్టించడానికి తప్ప ఇవి ఏ రకంగా మనకు ఇప్పుడు బంజారా బిడ్డ కాదు, నార్మల్ బిడ్డ అయితే నీకో న్యాయం నాకో న్యాయం ఉంటుందా? నువ్వు ఆడపిల్ల కాదు, మగ పిల్లవాడు అయితే నీకో న్యాయం నాకో న్యాయం ఉంటుందా? ఇవన్నీ ఏంటి సార్? ఆవిడ బంజారా బిడ్డ ఓకే సార్, మరి బాధితులు ఎవరు బిడ్డలు? మరి అదే కదా, బాధితులు కూడా అందరూ ఆవిడకి సంబంధించిన తాండాలు వాళ్ళు ఈవిని చూసి అరే మన మంగ్లీ అనుకుని పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత ఈవిడ మాత్రమే బంజారా బిడ్డని ఈవిడ గుర్తొచ్చింది, వాళ్ళు బంజారా బిడ్డని గుర్తు రావట్లేదు. అలాగే అంటే తప్పుదారి పట్టించడానికి ఆవిడ వాడుతున్న ఈ ప్లాయ్స్గా గుర్తిస్తున్నారు జనాలు, అంతే తప్ప జెన్యూన్ కాజ్గా కనిపించట్లేదు. ఇప్పుడు కాకపోతే ఏంటి సార్? బంజారా బిడ్డ కాకపోతే ఏంటి? ఆడపిల్ల కాకపోతే ఏంటి? కాకపోతే కూడా అదే న్యాయం కదా మనిషి. అంతే కదా సార్, న్యాయం ఎవరికైనా ఒకటే కదా. ఇదొకటి. ఇక అంటే సంబంధం లేని వాటిని తీసుకురావాలి, అంటే అనవసరంగా డైల్యూట్ చేసే దేశం ఇది. ఆ బంజారా నాయకులను తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడము, మంగ్లీ గారికి ఏమన్నా అయితే ఇది చేస్తాం ప్రెషర్ పెట్టడము, సిస్టమ్ మీద ప్రెషర్ పెట్టడం. అవును. ఆవిడకి ఏం జరుగుతుంది? ఏమన్నైతే పోలీసులు కేసు పెట్టాలి, అంటే పోలీసులు కేసు పెడితే ఇది కమ్యూనిటీ ఇష్యూ చేస్తాం అని చెప్పి పోలీసులను బెదిరించడం. ఇది సో ఇటువంటి చాలా జరిగాయి కదా. మరి అప్పుడు రాలేదు కదా సార్ ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ? అసలు ఈ కమ్యూనిటీ పెద్దలు నిలబడాల్సింది ఎవరి కోసం? అఫ్కోర్స్ ఒక పెద్ద అలా మాట్లాడినందుకు మాత్రం మిగతా వాళ్ళు పాపం ఆ కమ్యూనిటీ వాళ్ళ కోసం గట్టిగా మాట్లాడుతున్నారు. నువ్వు తాండాకు వచ్చి సమాధానాలు చెప్పాలి, ఇక్కడ కాదు. రాములు నాయక్ గారి కామెంట్ కూడా ఎప్పుడైనా సరే అక్కడికి వచ్చి ఇది సమాధానం చెప్పాలి, మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు ఆయన అని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వెళ్ళి సినిమాల్లో అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడిన నాయక్ గారు కూడా ఉన్నారు. సో ఇక్కడ
ఈ రకమైన రాజకీయాలు, దీంతో పాటు అసలు సంబంధమే లేదే, సుబ్బుకి శ్రీముఖి అంటే ఇష్టమా, జయమాలిని అంటే ఇష్టమా, జ్యోతిలక్ష్మి అంటే ఇష్టమా, నన్ను అసలు శ్రీముఖి రావాల్సిన అవసరం ఆయనకి బిగ్ బాస్ ఇష్టమా, లేకపోతే ఇండియన్ ఐడల్ పోతాడా, ఆయన ఇష్టం ఎక్కడికైనా పోతాడు. దానికి నీకు నువ్వు సమాధానం చెప్పు, వీళ్ళకి సమాధానం చెప్పు. అయ్యా నాకు సంబంధం లేదు, సరే ఇదిగో అని మీకు డైమండ్ నెక్లెస్ ఇచ్చాడు కదా అంటే, లేదు అది నేనే కొనుక్కున్నాను, కావాలంటే ఇదిగో బిల్లు, ఇలాంటివి చూపించు. అంతేగాని నువ్వు అవతల వ్యక్తి మీద నింద మోపితే నువ్వు రైట్ అయిపోవు కదా. నీ మీద వేలైతే చూపిస్తాను. ఇప్పుడు అక్యూజ్ నువ్వు, A5 నువ్వు దాంట్లో. సో నువ్వు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళందరూ నీ ఇంటికి ఎందుకు వచ్చారు, ఎందుకు తాగారు అనేదాన్ని నువ్వు సమాధానం చెప్పుకో. ఆ ఇల్లు ఖాళీగా ఉంటుందట, ఎప్పుడైనా ఇప్పుడు షూటింగ్లకు వాడుకుంటుందట, షూటింగ్లో లేని టైంలో ఖాళీగా ఉంటుంది, తాళం అడిగి తీసుకున్నారు, వెళ్ళిచ్చారు. మరి బంజారా బిడ్డలు ఈ 20-30 మంది అన్యాయంగా రోడ్డును పడి చెప్పులు కూడా లేకుండా, ఉండడానికి ప్లేసులు లేక 3 రోజులకు ఒకసారి స్నానాలు చేసుకుంటూ అదే బట్టలు ఉతుక్కొని మళ్ళీ వేసుకుంటూ 5 రూపాయల క్యాంటీన్ దగ్గర తింటూ ఆ 20 మంది మీ ఇంట్లో మందు పార్టీ చేసుకోవడానికి పనికొచ్చిన 20 మంది ఇప్పుడు అంత దుస్థితిలో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోలేవా? సో ఇలా అన్నీ కూడా రాంగ్ స్టెప్లే అన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఒక్కటి కూడా వాళ్ళ పక్షాన నిలబడుతున్న ఒక్కటి కనబడతలే. దానికి తోడు వాళ్ళ మీద నిందలేస్తూ హిమవత్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఆయనే అసలు దీనికి అంత కారణం, ఆయన నేను గురువు అని పిలుస్తానని చెప్పి ఆ మధు చెప్పడము, అంటే వీళ్ళనే బెదిరించి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా మాకు అన్యాయం జరిగిందంటే లేదు నువ్వే దోషివి అనే టైప్లో. సో దీనికి వాళ్ళు వేసిన స్కెచ్, లేకపోతే మరి మంగ్లీయో లేకపోతే ఆ టీంలో ఎవరన్నా చెప్పారో, మంగ్లీ గారికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, నువ్వు ముందెళ్ళి సరెండర్ అయిపో, నీకేం కాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి ఆయనకి ఎవరన్నా హామీ ఇచ్చారా? అందువల్లే ఆయన వెళ్ళిపోయి పోలీసులకు లొంగిపోయాడా? మరి అలా లొంగిపోవడం వల్ల ఇవాళ ఆ డీసీపీ గారు ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు, అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. ఏమిటి ఆ మధు చెప్పినట్టు మంగ్లీకి దీంట్లో ఏం సంబంధం కనిపించట్లేదు. మధు చెప్పినట్టు అంటే వాడు స్కామర్ అయ్యా, వాడు చెప్పినట్టు అంటే వాడు చెప్పిన మాటలు నువ్వు చెప్పడానికా? మీరు తట్టి అడిగి వాళ్ళ కాల్ రికార్డులు తీసి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు తీసి ఇది ఎంక్వైరీ చేసి అప్పుడు కదా మీరు చెప్పాల్సింది. ప్రాథమిక దర్యాప్తులో ఏమీ లేదు అని వెల్లడవుతుంది. అంటే ఏంటి ఇక్కడ మంగ్లీ గారి ఇమేజ్ని కాపాడడానికి వీళ్ళందరూ కూడా కష్టపడిపోతున్నట్టు కనిపిస్తోంది తప్ప, అరే బాధితులకు న్యాయం చేస్తున్నట్టు ఒక్క అడుగు కనపట్లేదే. మరి కనీసం గవర్నమెంట్ అయినా సరే ఒక చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇప్పుడు పక్క రాష్ట్రంలో లోకేష్ గారు వచ్చి చెప్పారు, మేము వీళ్ళ అండగా నిలబడతాం, వీళ్ళకి న్యాయం జరిగేట్టు చూస్తామని చెప్పి. మరి రండి, ముందుకు రండి, కర్ణాటక నుంచి రండి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి అందరూ కలిసి ఒక సిట్ని ఏదైనా ఏర్పాటు చేసి గట్టిగా 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు. 10 కోట్లతో మొదలైంది 1000 కోట్లు స్కామ్ అని చెప్పేసి అంటుంది. రూపాయస్ తవ్వుతున్న కొద్దీ వస్తూ ఉంది కదా. అదే కదా. సో ఇప్పుడు వాళ్ళని భయపెట్టి పంపించేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆయన షాకింగ్ విషయం, వాళ్ళని అరెస్ట్ చేస్తారంట. ఎవరిని? హిమవత్ రెడ్డిని, ఇంకా కొంతమంది ఆయనతో తిరుగుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన మధు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళందరూ నేరస్తులు అనమాట. ఎందుకంటే ఈయన అప్రూవర్గా మారిపోయాడంట, ఈయన చెప్పిన వాళ్ళందరూ నేరస్తులు అంటే ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేస్తారంట. ఎవరైతే బాధితుల పక్షాన్ని నిలబడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేసే క్రమం ఈ అద్భుతమైన కార్యక్రమానికి తెరలేసింది అన్నట్టుగానే అనిపిస్తుంది. సామాన్యుడిగా నాకు న్యూస్ చూస్తే అర్థమవుతుంది, ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి ఇంతమంది కట్టగట్టుకొని పోలీసులు, పొలిటీషియన్లు వీళ్ళందరూ కట్టగట్టుకొని మంగళీకి ఆవిడని దీని నుంచి తప్పించడానికి చేస్తున్న ప్రయత్నంలాగా మీడియాకి కానీ జనానికి కానీ అనిపిస్తుంది. ఇది ఏమి అబద్ధం కాదు, ఏదో నేను పూలుతున్న ఒపీనియన్ కాదు. మీరు కామెంట్ సెక్షన్స్ చూడండి, అన్ని జనాలు అలాగే అనుకున్నారు. మీరు పోలీసులు నిష్పాక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పి జనాలకి ఎక్కడ చూపిస్తున్నారు? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు, మరి ఆవిడకి ఎక్కడైనా చేశారు? ఆవిడకి నార్సింగ్ వచ్చింది కదా, మరి చేశారా? పోనీ పంజగుట్టకు వచ్చింది కదా, చేశారా? సుబ్బారావు మీద ఎప్పుడు ఇటువంటి కేసులు లేవు కదా, మరి ఆవిడ మీద ఆవిడ బర్త్డేకి మాదక ద్రవ్యాల కేసు ఫ్యామిలీ కూడా ఉంది, డ్రగ్స్ కి సంబంధించి ఇష్యూస్ అనే ఫోటోలు మధు వీళ్ళందరూ కలిసే ఉన్నాయి కదా ప్రూఫ్స్. సో మరి ఆవిడకి చేయలేదే? ఆవిడ మాదక ద్రవ్యాలు మత్తులో మాట్లాడుతుందా లేకపోతే నిజంగా మాట్లాడుతుంది? ఇప్పుడు ఇద్దరు ఈక్వలే కదా. సుబ్బారావుకి చేసింది, మంగళకి ఎందుకు చేయలేదు? సరే వదిలే. ఇప్పుడు ఆ నార్సింగ్ పిఎస్ వాళ్ళు ఈవిడ కేసు పెట్టగానే అందరికీ ఫోన్లు చేసేసి సుబ్బారావు చేశాడా లేదా అని చెప్పి కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏం దొరకలే అక్కడ. కానీ సుబ్బారావు పెట్టిన కేసులో పంజగుట్ట పోలీసులు ఏం ఎంక్వైరీ చేశారు ఇప్పటిదాకా? ఆవిడ చేసిందా? ఇప్పుడు బయట జనాలకి డీసీపీ గారు వచ్చి చెప్పారు, ఆ తమ్ముడో కాదో కూడా తెలియదండి ఆ శివ అనేటోడు ఈవిడికి, ఇలా ఏవో చెప్పుకుంటూ వచ్చారు కదా.
బట్ అలాగే పంజగుట్ట పిఎస్లో ఈ కేసు పెట్టినప్పుడు ఏఫైగా ఇవి ఉన్నప్పుడు మేము ఈ కేసు పెట్టి ఒక 20 రోజులు 30 రోజులు అవుతోంది. దీంట్లో మేము సాధించిన ప్రగతి ఇది, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మేము ఆ రోజు ఏదో నిజంగానే డౌట్ వచ్చి చెక్ చేసాము, కానీ చూడండి మేము వెళ్ళి కనుక్కున్నాము, ఇదిగో ఇవి రికార్డ్స్, ఇవి వీడియో సాక్ష్యాలు అని చూపించడం వల్ల పోలీసుల్లో ఇప్పుడు మసకబారుతున్న ఇమేజ్ ఏదైతే ఉందో, వీళ్ళు బాధితుల పక్షాన లేరు అనే ఇమేజ్ మారుతుంది. ఎక్కడ మేము ఇప్పుడు ఆయన సాక్ష్యాలు సమర్పించలేదని చెప్పడం ఏంటి? నువ్వు కదా సాక్ష్యాలు తీసుకురావాల్సింది, పోయి నువ్వు కదా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. సరే ఆయన ఇచ్చిన సాక్ష్యాలు ఇచ్చాడు, బట్ మీరేం చేశారు? నార్సింగ్ పిఎస్ అయినా సరే ఫోన్ చేసి కనుక్కుంటున్నారు, మీరు ఎంతమంది ఫోన్ చేశారు, ఏం కనుక్కున్నారు? ఆ జనాలకి చూపించాల్సిన అవసరం మామూలుగా లేకపోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఆ టెస్ట్ చేయడం వల్ల ఆవిడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే నింద మీ మీద పడడం వల్ల నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఖచ్చితంగా మీరు చేసిన ఎంక్వైరీ ఏంటి, దాంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మధు గారు చెప్పారు కాబట్టి ఆవిడకి సంబంధం లేదు అని చెప్పడమా ఎంక్వైరీ అంటే? సంబంధం సార్, లేకపోతే మేము ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని తీసాము, ఆవిడకి ఈయనకి అసలు ఎక్కడ కూడా ఒక్క కాల్ కూడా కలవలేదు చెప్పండి. లేకపోతే ఆవిడకి ఈయనకి మధ్య ఇన్ని సంభాషణలు జరిగినాయి, ఇంతసేపు మాట్లాడుకున్నారు, ఇదిగో వాళ్ళ వాట్సాప్ చాట్లు ఇవి, వాళ్ళకి కలిసి ఉన్న ఫోటోలు ఇవి, పోలీసులు తెలుసుకుంటే ఎంతసేపు సార్? వాళ్ళ ఫోటోల్లో డిలీట్ చేసినా సరే ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తారు. ఆ మధు ఫోన్ తీసుకున్నారా? ఆ మధు ఫోన్లో ఉన్న డీటెయిల్స్ తీసారా? ఎక్కడ ఈ డీటెయిల్స్ ఏం మాట్లాడరు. ఆయన చెప్పాడంట వీళ్ళందరూ నిందితులు అంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే కానీ వీళ్ళు చెప్పలేరంట. అంటే బాధితుల్ని మేము అరెస్ట్ చేస్తాం, నిందితులు దర్జాగా తిరుగుతుంటారు. అదే ఏఫైగా అన్న మంగళి గారు దర్జాగా తిరుగుతుంటారు, బాధితులు మాకు న్యాయం చేయండి మర్రు అని చెప్పి అన్న వాళ్ళకి అరెస్ట్ చేస్తారట. అద్భుతంగా ఉంది కదా. అని ఇంకొంతమంది రాకుండా ముందుకి కొన్ని విషయాలు బయటికి రాకుండా వాళ్ళు భయపెట్టే ఇప్పుడు వీళ్ళని బెదిరిస్తే అమ్మ మనకి ఎందుకు లేదా, బతుకు దేవుడా, డబ్బులు లేకపోతే పోయినా బతుకుంటే బల్సా దీన్ని బతుకుదాం అని చెప్పి వెళ్ళిపోతారు. మంచిది, బాగా సాల్వ్ చేశారు కదా, ఏ గోళ లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగమైన సజ్జనారాయణ గారిని కలిసి ఆవిడ ఒక ప్రశ్న అంటే కరెక్ట్గా ఎంక్వైరీ చేయండి, లేకపోతే నా మీద ఇట్లా అభియోగాలు మోపుతున్నారు అని చెప్పేసి చెప్పడం ఇందులో భాగమంటారా? ఆయనతో ఆవిడ ఏం మాట్లాడిందో అనేది ఏమైనా ఉండొచ్చు, అది మనకు తెలియదు, ఆయన చెప్తే కానీ తెలియదు. కానీ ఒక్కసారి ఆయన పక్కన నించొని ఆయన ఏ నవ్వుతూ ఒక ఫోటో పెడితే దాని అర్థం ఏంటి అంటే ఈవిడికి ఆయన అండదండలు ఉన్నాయని మిగతా పోలీసులకి అర్థమవుతుంది, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి అనే కోణంలో వాళ్ళ మీద ప్రెషర్ మొదలవుతుంది కదా. వాళ్ళకి ఆయన డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పక్కర్లా, అబ్బో పెద్ద ఆయన ఉన్నాడు రా బాబు, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఈవిడికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు, అందులో ఆయన కూడా ఒకళ్ళు ఏమనుకుంటారేమో, లేకపోతే ఈవిడ చెప్పినట్టుగా ఈవిడకి ఆయనకి శ్రీముఖి మీద క్రష్ అన్నట్టుగా ఈవిడంటే క్రష్ ఆఫీసర్లు ఎవరన్నా ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని జనాలు అనుకునే ఆశ ఇది లేకపోలేదు కదా. కామెంట్ సెక్షన్ చూస్తే కూడా చాలా మంది మీరన్నట్టుగానే ఆవిడకి అగెనిస్ట్గా నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఇప్పుడు ఆవిడ చేసిన కామెంట్స్లో మెయిన్గా ప్రభుత్వాలకు సంబంధించి మాట్లాడడం ఒకటి ఒక మైనస్ పాయింట్గా కూడా అనుకోవచ్చు మనం ఇక్కడ చెప్పాలంటే. ఎందుకు అంటే నేను 2023-24లో ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు, ఏ పార్టీ వాళ్ళు అడిగిన నేను పాటలు పాడలేదు, కోట్లు ఆఫర్ చేశారు కూడా నేను ఆ కోట్లకు ఆశపడలేదు, నాకు వ్యక్తిత్వం ముఖ్యం అన్న పదాలు చాలా స్పష్టంగా వాడారు ఆవిడ. అలా మాట్లాడిన కొన్ని గంటల్లోనే ఆవిడ వీడియోకి ట్యాగ్ చేసి వైసీపీకి సంబంధించి ఆ టైంలోనే ఆవిడ సపోర్ట్ చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, ఆ ప్రభుత్వాన్ని గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అన్నట్టుగా ఆవిడ ఒక పాట పాడింది, ట్యాగ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ అసలు ఆ టాపికే లేకుండా పోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే మంగళి గారు వెనకాల పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళని బెదిరిస్తూ సుబ్బారావు గారి మీద ప్రెజర్ పెంచుతున్నారని అనుకోవచ్చా? దీని స్పష్టంగా అదే కదా కనబడుతుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడు సుబ్బారావు గారి మీద ప్రెషర్ పెట్టడం కొంచెం కష్టమే. ఎందుకు అంటే సరే ఈ రౌడీలను పంపించి బెదిరించడాలు, లేకపోతే పోలీస్ ఆఫీసర్లతోటి ఏదో కొంత బెదిరింపు దూరంలో మాట్లాడించడాలు, ఇటువంటివన్నీ చేస్తే ఆగుతాడు అనుకున్నారు. కానీ అతను ఆగే మనిషిలాగా అనిపించాలి. ఎందుకంటే హైకోర్టు దాకా తీసుకెళ్ళాడు మ్యాటర్, హైకోర్టు జడ్జి కూడా ముట్టుకెళ్ళేసే పరిస్థితికి వచ్చింది, లాయర్లు అందరూ కూడా ఆయన కోసం నిలబడ్డారు. సో ఇంత సపోర్టు, ఇంత మీడియా సపోర్టు ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేరు. ఇప్పుడు ఆయన మీద ఏగవాలన్నా కూడా ఆవిడ మీదకి వస్తుందని తెలుసు, ఆయనకి ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా అది మంగళి గారి మీదకి వస్తుందని తెలుసు ఖచ్చితంగా. అందుకని అటువంటి రిస్క్లు ఏం తీసుకోరు వాళ్ళు నాకు తెలిసి. బట్ ఆయనకి ఏం కాకపోతుందా, లేకపోతే ఈయన పట్టుకుంటారు, ఇవన్నీ అవసరం. అయ్యా నువ్వు మంగళిని శిక్షించకపో, మంగళికి ఉందనో లేదనో మాకు అవసరం లేదు, ఆ మధుని శిక్షిస్తావు లేదో కూడా పక్కన పెట్టి బాధితులకు న్యాయం చేయవయ్యా. జనరల్గా అందరం మాట్లాడుతున్న పాయింట్ కూడా అదే. ముందు పేదవాళ్ళకి వాళ్ళ పక్షాన్ని నిలబడి ప్రతి ఒక్కరు వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూడాలి. పెద్ద మనసు చేసుకొని మరి ఆవిడ
ఆవిడ కోసం మధు అనేటోడు ఏకంగా జైలుకి వెళ్ళిపోయి స్టేజ్కి వచ్చేసాడు కదా, మంగ్లీ గారిని అనకండి ఆవిడకి ఏం సంబంధం లేదని. మరి ఇదే మంగ్లీ గారు కోసం జైలుకి వెళ్ళిన వాడు మంగ్లీ గారు చెప్తే వినడా? సరే ఇంకొక పాయింట్ అరే సోదరా ఆ మధు నువ్వు నా కోసం జైలుకి వెళ్ళినంత రోడ్డు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చారని చెప్పచ్చు కదా ఇప్పుడే. ఇప్పుడు మంగిల్ గారికి ఏ సంబంధం లేదు అనేసి అన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయండి అని అన్నాడు అంటే అంత బలంగా స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి. సో దానికి కొన్ని రోజుల ముందు జస్ట్ హాయ్ బాయ్ ఫ్రెండ్ అంతే మా తమ్ముడు కన్నప్పుడు అంత స్టాండ్ ఎందుకు తీసుకుంటాడు ఇతను? హాయ్ బాయ్ ఫ్రెండ్ అని నేను అనుకోను. హాయ్ బాయ్ ఫ్రెండ్ అని అనిపించట్లేదు. ఎందుకంటే ఆవిడ బర్త్డే పార్టీలో కనబడ్డారు, డైమండ్ నెక్లెస్లు ఇచ్చారని చెప్తున్నారు. తర్వాత వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆవిడ ఇంట్లో మంగ్లీ గారి ఇంట్లోనే మందు పార్టీలు చేసుకున్నారని చెప్తున్నారు. సో ఇంత జరుగుతున్నప్పుడు అండ్ అలాగే వాళ్ళ తమ్ముడికి ఆయనకి ఉన్న బాండింగ్ ఫ్రెండ్షిప్ అంటున్నారు. అక్కడికి వాళ్ళ చెల్లెల్ని కూడా ఆయనకి ఇచ్చి చేద్దాం అనుకున్న పరిస్థితి. ఇందులో ఇక్కడ మనకి తెలుసో తెలియకో చాలామంది మాట్లాడుతున్నారు, మధ్యలో శ్రీముఖుని ఎందుకు తీసుకొచ్చారు, శ్రీముఖుని ఎందుకు తీసుకొచ్చారు, ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్ల, ఆవిడ ఆడపిల్ల కదా నువ్వే ఆడపిల్లనా? అలాగే వాళ్ళ చెల్లెలు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అయ్యే వాళ్ళ చెల్లెల గురించి ఎవరు తప్పు మాట్లాడుతున్నారు? వీళ్ళు వాళ్ళని చేసుకుందాం అనుకున్నారు అనేది ఏం బూత్ కాదు, తప్పేం కాదు కదా సార్. దాని అయ్యో మా ఫ్యామిలీ ఏముంది అక్కడ? అక్కడ ఆవిడేం క్యారెక్టర్ అసాసినేషన్ ఏం చేయట్లా. అవును, చేసుకుందాం అని అనుకున్నారు అంటేనే క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్ట. ఎలాగైతే శ్రీముఖి అంటే క్రష్ ఉందంటే శ్రీముఖిని పట్టుకొని అంతంత మాట్లాడి సార్ ఏమన్నారు వాళ్ళు? క్రష్ అనే అన్నారు. ఇప్పుడు చిరంజీవి అంటే నాగార్జున అంటే క్రష్ ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అలా అంటే ఇప్పుడు చిరంజీవి అంటే ఆ అమ్మాయికి క్రష్ అంటే చిరంజీవి గారిని అపహాస్యం చేసినట్ట కాదు కదా. సరే ఈ పెళ్ళి ఈయన ఆవిడని పెళ్లి చేసుకుందాం అనే సంబంధం మాట్లాడుకున్నారంటే అది ఏమీ భూతేం కాదే. ఏదో భూతద్దంలో చూపించేసి దాన్ని దుద్దు అని చెప్పేసి జనాలు నోరు ఇచ్చేయడానికి చేసే రాజకీయాలు ఇవన్నీ కూడా. ఉంటే ఉంది లేకపోతే లేదు. ఇవన్నీ వస్తున్న రూమర్లు. ఇందాక మనం మాట్లాడేమే 6 పాయింట్లు, అవన్నీ కూడా డైరెక్ట్గా మనకు కనబడుతున్నవి. ఇవన్నీ కూడా ఈ బాధితులు అందిస్తున్న సాక్ష్యాలు. ప్రామిసరీ నోట్లు వీటితో పాటు ఫోటోలు వీడియోలు వస్తున్న నేపథ్యంలో ఇదిగో ఈ నెక్లెస్, ఇదిగో ఇక్కడ పార్టీ చేసుకున్నాము, ఇదిగో ఇక్కడ మధు ఉన్నాడు, ఇక్కడ బర్త్డే పార్టీ, అదిగో వాళ్ళ తమ్ముడు, అదిగో అతను వాళ్ళ తమ్ముడు కలిసి తిరిగినవి, అదిగో సిమెంట్ ఫ్యాక్టరీ, అదిగో ఆవిడ ఓపెనింగ్కి వస్తానన్న మాటలు, ఇవన్నీ. సో ఇవి వాళ్ళ సైడ్ అంటే మనం చూడని ఒక కోణం. అంటే మీడియా ముందుకి రాకముందు జరిగిన విషయాలన్నీ వాళ్ళు తీసుకొస్తున్నారు. దాంట్లో బట్ మన మీడియాకి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న పోకడ ఎక్కడా కూడా బాధితులకు న్యాయం చేస్తున్న కోణం కనిపించట్లేదు. సో మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఎవరు కూడా ఎవరికి వాళ్ళు మాకేం సంబంధం లేదు అని అంటున్నారు. బాధితులు మాత్రం లబ్బోదిబ్బని మొత్తుకుంటున్నారు. సో బాధితుల వైపు పూర్తిగా నిలబడింది ఒక సుబ్బారావు గారు మాత్రమే. సుబ్బారావు మాత్రమే కాదండి, మీరు నేను కూడా నిలబడ్డాం. నిలబడ్డది, ప్రపంచం అంతా నిలబడ్డది, మీడియా మొత్తం నిలబడ్డారు, కామెంట్ సెక్షన్లో ఉన్న ప్రజలందరూ నిలబడ్డారు. మనందరం కూడా బయట ప్లకార్డులు పట్టుకొని ర్యాలీలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ చార్మినార్ సెంటర్ కాస్త ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను వచ్చేసింది, యూట్యూబ్లోకి వచ్చేసింది. సో ఇక్కడ కామెంట్లు ఇవన్నీ కూడా మన పోలీస్ మీడియా ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇలా ఉంది అని చెప్పి పొలిటీషియన్స్ కూడా చూస్తుంటారు, వాళ్ళ పిఆర్లు కూడా చూస్తుంటారు. వాళ్ళు పిఆర్లు చూసినప్పుడు ఇది నెగిటివిటీ పెరుగుతోంది, మన మీద కూడా వస్తుంది, మనం ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అని వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో దిద్దుబాటు చర్యలకి ఉపక్రమిస్తారు ఖచ్చితంగా. ఆల్రెడీ పోలీసులకి కొంత అంటుకుంది. ఆ బ్రెత్ అనలైజర్ టెస్ట్ కావచ్చు, సజ్జనర్ గారితో ఇవి తీసుకున్న ఫోటోలు కావచ్చు, లేకపోతే ఈ మధు అనేటోడు వెంటనే లొంగిపోవడము, ఈయన వచ్చి అసలు ఆ తమ్ముడా శివ అనేవాడు తమ్ముడా కాదా మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడితే మీరు ఏం ఎంక్వైరీ చేస్తున్నారనేది డౌట్లు జనాల్లోకి వెళ్తున్నాయి. సో ఇది పెరిగి పెద్దదయ్యి ప్రభుత్వం మీద నిందలు పడేదాకా ఆగకుండా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రభుత్వం గట్టిగా చొరవ తీసుకొని ఒక మంచి కమిటీ వేసి దీనికి సంబంధించిన నిజాలు బయటకు తీయడం, అన్నిటికన్నా మించి బాధితులకి న్యాయం జరిగేట్టు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం మీరు చెయ్యాలి అనేది మా డిమాండ్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు బాధితులకి వాళ్ళు కట్టిన డబ్బులే కాకుండా దానికి వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే తీసుకొచ్చారో ప్రతి ఒక్కరు కూడా అది చిరు వ్యాపారం దగ్గర నుంచి వాళ్ళు వడ్డీలు కడుతున్నదే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని లైవ్ ఆడియో కాల్స్ కూడా విన్నాను నేను. ఒక 5 లక్షలు అత్తగారు ఇచ్చిన కట్టిన డబ్బులు, లేకపోతే బంగారం తాకట్టు పెట్టు, మిగతా 10 లక్షలు లోన్ పెట్టు, పర్సనల్ లోన్ పెట్టు. సో ఇదంతా కూడా ఏంటి వాళ్ళకి తడిసి మోపడైన పరిస్థితి. సో మరి దీనికి ఎట్లా సార్ సొల్యూషన్ ఎట్లాగా? ఇప్పుడంటే వాళ్ళకి ఇప్పుడు 15 లక్షలు కడితే 15 లక్షలు కట్టిన 15 లక్షలు ఇస్తారో లేదు అనేది కూడా 100% గ్యారంటీ లేదు. అది ఎంతవరకు ఇస్తారనేది కూడా ప్రూఫ్స్ లేదు. సో ఇచ్చే వాళ్ళకి ఇదిగో ఇంత రిటర్న్ చేస్తున్నాము అని పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ప్రూఫ్ ప్లస్ వీళ్ళు నష్టపోయిన దానికి అడిషనల్గా ఇంత చేస్తున్నాము అనేది ఒక పర్ఫెక్ట్గా చేయాలి. సో దీనికి ఏం చేయాలి? సో బాధ్యులైన వాళ్ళని గుర్తించాలి,
ఇప్పుడు మధుని గుర్తించారు, మరి ఆయన ఎవరెవరికి బినామీలకి మార్చాడో చూడాలి. వాళ్ళు ఖర్చు పెట్టేసామన్నా కూడా వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేసే రేంజ్కి తీసుకురావాలి. ఆస్తులు అమ్మైనా సరే వీళ్ళందరికీ న్యాయం చేయాలి. అండ్ ఇంకొకటి, సోషల్ మీడియాలో మనకి ఎప్పుడు అంటే మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయిన తర్వాత అది అలా ఒక ఉప్పెన్లా వచ్చి ఒక్కసారిగా చల్లబడిపోతుంది. సొల్యూషన్ కాకుండా అంటే మధ్యలో ఎవరో డైల్యూట్ చేసేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మళ్ళీ అవి రిపీట్ కాకుండా నేను మాట్లాడే పాయింట్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే విష్ణుప్రియ అండ్ అన్నన్నలాగా కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నా కూడా సో ఒక అడల్ట్ కంటెంట్ కానివ్వండి, లేకపోతే ఒక రకరకాల జనాలను కొద్దిగా రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టు ఫోటోషూట్స్ కానివ్వండి, పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనేది పెడుతుంటే సో దీనికి సంబంధించి ఎలాంటి కట్టుబాట్లు తీసుకుంటే మంచిది, అసలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కట్టుబాట్లు ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు విష్ణుప్రియనో లేకపోతే అనన్యానో లేకపోతే ఈషా రెబ్బనో ఇలా బోల్డ్ మంది ఉన్నారు సబ్స్క్రిప్షన్ పెట్టుకున్న వాళ్ళు దాంట్లో తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నిలదీయాలి. కానీ అసలు ఈ సబ్స్క్రిప్షన్ మోడలు అనేది డబ్బులు సంపాదించుకోవడానికి మంచి మార్గం కావచ్చు, కానీ డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. దోపిడీలు చేసి, దొంగతనాలు చేసి, హత్యలు చేసి, లేకపోతే డ్రగ్స్ అమ్మో ఇలా కూడా సంపాదించుకోవచ్చు. కానీ అది గౌరవప్రదమైనది కాదు, చట్ట ప్రకారం కూడా ఆమోదయోగ్యమైనది కాదు. సో ఇది చట్ట ప్రకారం ఆమోదం ఉంది కానీ గౌరవప్రదమైనది కాదు. ఇది చట్ట ప్రకారం కూడా ఆమోదం కాదు అని గవర్నమెంట్ వాళ్ళు కనుక తీసుకురాగలిగితే, ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ వాడికి మన భారతదేశం కల్చర్ గురించి తెలియదు. వాడు ఎక్కడో యూఎస్ కల్చర్ని పట్టుకొచ్చి మన మీద రుద్దుతూ ఉంటాడు. అక్కడ ఇటువంటి మోడల్ ఏదో ఉంది, మోడల్స్ అందరూ కూడా నేను రకరకాలుగా చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుంటారు. కానీ ఇక్కడ అది గౌరవించబడదు, కానీ వదిలేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు చూసి చూడనట్టు. దీనివల్ల మన ఆడపిల్లలే నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ పొలిటీషియన్లకి వాళ్ళ కూతుర్లు ఏముందండి, బాగా రిచ్గా బతుకుతారు, కోట్ల డబ్బులు ఉంటాయి, వాళ్ళకి కర్మ పట్టలేదు. కానీ మిగతా అమ్మాయిలు ఎవరికైతే ఇలా రిచ్గా బతకాలని ఆశలు ఉంటాయి, అటువంటి వాళ్ళు ఇది తప్పు, దీనివల్ల శిక్ష పడుతుంది అని భయం లేకపోతే తెగించి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పొలిటీషియన్ల కూతురు మాత్రం సురక్షితంగా ఉండాలి, వీళ్ళు మాత్రం డబ్బు వ్యామోహంలో వాళ్ళ గౌరవాన్ని దిగరచుకుంటూ, అంటే వాళ్ళ కూతురు వీళ్ళ కూతురు అని కాదు, ఎవరన్నా మన భారతీయ ఆడకూతురే. ఆ అమ్మాయి అలాంటి పని చేసిందంటే మనందరికీ కూడా అగౌరవమే, అవమానకారకం. సో దీన్ని ఆపాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకోవాలి తప్ప ఇన్స్టాగ్రామ్ వాడికి గట్టిగా నామ్స్ ఇవ్వాలి. మీ అక్కడ ఉడికిన పప్పులు ఇక్కడ ఉడకవు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి కుదరదు. కంటెంట్ డీసెంట్గా ఉండాలి, అంతేగాని ఇటువంటి ఒడి చూపించుకొని డబ్బులు సంపాదించుకునే దానికి కుదరదు అని ఇవ్వాలి. ఇప్పుడు కాపీ కొట్టేసి ఎవరో సినిమాలో ఒక సీన్ బాగుంది, ఆ సీన్ తీసుకొచ్చి నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నా, నాకు బోల్డెన్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు ఏమంటాడు వాడు, ఇది నీ కంటెంట్ కాదు, నువ్వు వేరే వాడి కంటెంట్ తీసుకొచ్చావు, నీకు కుదరదు, నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు అంటాడు. వాడికి ఒక పాలసీ ఒకటి ఇచ్చింది. అలాగే ఇలా ఒడి చూపించుకొని నమ్ముకునే కంటెంట్లకు మేము డబ్బులు ఇవ్వం, దీనివల్ల సమాజానికి ఉపయోగం లేదు, చెడిపోతుంది కాబట్టి మేము డబ్బులు ఇవ్వం అనే తీసుకురావాలి. దీనికి తోడు అంటే ఇది ముదిరితే ఎలా ఉంటుంది, తెనాలి ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెనాలిలో రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ, యాక్చువల్గా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ క్రియేట్ చేసి దాంట్లో ఒక ఎంప్లాయీ ఐడి దాంట్లో, అంటే అది చూస్తూ ఉంటే మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో ఉన్న ఆ సినరీ కనబడుతూ ఉంది. అంటే బ్రతకడానికి రకరకాల మార్గాలు, అగౌరవప్రదమైంది కాబట్టి దీన్ని గౌరవప్రదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో దానికి కార్పొరేట్ స్టైల్, మళ్ళీ షిఫ్ట్ వైజ్, కానీ లోపలికి వెళ్ళి చేసే పని నువ్వు నిజంగా బయటకు చెప్పుకోగలవా? చెప్పుకోలేనప్పుడు అది గౌరవప్రదమైనది ఎలా అవుతుంది? నువ్వు చేసే పని నలుగురికి, అవును నేను ఇంజనీర్, నేను లాయర్, నేను జర్నలిస్ట్, నేను ఐఏఎస్ ఇలా చెప్పుకుంటున్నారు. మీరు చేసే పనులు గర్వంగా చెప్పుకోగలిగినప్పుడే మీరు చేసే పని న్యాయమైంది, గొప్పది. ఇలా బయట వరకే నేను ఇంతవరకే, ఆ డోర్ లోపల క్లోజ్ చేసిన తర్వాత నువ్వు చేసేదంతా బూతే, నీకేం గౌరవం ఉంటుంది? నీ పని ఏంటో నువ్వు బయటకు కూడా చెప్పుకోలేను, మొహం కూడా చూపించుకోలేని పని చేస్తున్నావు నువ్వు. సార్ తెనాలి ఇష్యూలో దీనికి సంబంధించి నాకు ఒక డౌట్ సార్. జనరల్గా మనం ఒక చిన్న షాప్ పెట్టుకోవాలంటేనే ఆ ఏరియాలో ఉన్న కార్పొరేటరు లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఒక పర్మిషన్స్ తీసుకోవాలి, దానికి సంబంధించి అన్నీ ఉంటాయి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి. అట్లాంటిది ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాంట్లో ఆడవాళ్ళు మాత్రమే
పైగా షిఫ్ట్ వైజ్గా అని ఒక పెద్ద ఇది పెట్టినప్పుడు దీనికి పర్మిషన్స్ అనేవి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచే రావాలి. ఆ ఏరియాకి సంబంధించి ఆ పొలిటికల్ వాళ్ళు వీళ్ళు ఎవరో సపోర్ట్ చేస్తేనే, ఇంక్లూడింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా కొన్ని ఉంటాయి ఆ ఏరియా పరిధిలోకి వచ్చినట్టు. సో ఇన్ని దాటుకొని వాడు ఒక కంపెనీ ఓపెన్ చేసి ఇంత వ్యవహారం నడిపిస్తున్నాడు అంటే కనుక ఖచ్చితంగా ఎవరో వెనకాల బ్యాక్ అండ్ ఉంటారనేది ఇప్పుడు పర్మిషన్లకి వాటికి కొంతమంది లంచాలు తీసుకోండొచ్చు ఇవన్నీ, కానీ ఎవరికి ఇది ఐడియా ఉండదు కదా. నేను విచార కొంప పెడతాను, దానికి నువ్వు లైసెన్స్ ఇరా అంటే ఎవడు మాత్రం చేయడు. వాడికి మాత్రం చెప్పుకునే దమ్ము ఉండదు కదా. ఇది ఏదో వేరే అనే కోణంలోనే రిజిస్టర్ చేసి దాన్ని ఈ రకంగా తీసుకెళ్తాడు. సో జనాలకి ఎప్పుడు డౌట్ వస్తుంది, అరే జనరల్గా ఏ ఆఫీస్లో అయినా మగాళ్ళే ఎక్కువ ఉంటారు కదా, ఇక్కడ ఏంటి అందరూ ఆడవాళ్ళే ఉన్నారు అనే డౌట్ వస్తుంది. సో ఆ డౌటు తర్వాత వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి చేసే అసభ్యకరమైన అశ్లీలకరమైన పనులు ఇవన్నీ కూడా బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాడు కొంతమంది స్క్రీన్ రికార్డులు చేసుకుంటారు. వాడు దీన్ని వేరే వాడికి షేర్ చేస్తాడు. షేర్ చేసి చివరికి ఆవిడ మొగుడుకో ఆవిడ తండ్రికో ఎవరికో రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఇదేంటి ఏదో మన వాళ్ళ ఉన్నారే అని చెప్పి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎంత మొహం చూపించకపోయినా కూడా మొగుడికి భార్య తెలుస్తుంది కదా, తెలుస్తుంది. పుట్టు మచ్చలో ఇవన్నీ కూడా తెలిసిపోతాయి కదా. తెలిసిపోయిన తర్వాత ఏమవుతుంది వాళ్ళ బతుకు. సో వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడమో లేకపోతే వాళ్ళ మీద నరికేయడాలో ఇటువంటి దరిద్ర పనులన్నీ జరుగుతాయి. ఎందుకు ఇంత కర్మ? ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని మన తెలంగాణ ఆంధ్రాలో పెట్టారబ్బా. పెట్టిన తర్వాత ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ పట్టుకొచ్చారు, కేసులు పెట్టారు. ఇంకెప్పుడు చేయట్లేదుగా, ఒక్క కేసు చాలు, మొత్తం ఎప్పుడు చేయకుండా ఉండాలి. ఇప్పుడు దానికి సంబంధించి ఏమీ లేదు, ఎప్పుడు చేయట్లా. ఇప్పుడు అలాగే ఇక్కడ పట్టుబడ్డారు ఈ ఆడవాళ్ళు ఎవరైతే పట్టుబడ్డారో వీళ్ళందరినీ తీసుకొచ్చి బయట చూపించండి, మొఖాలు తీసి చూపించండి, వీళ్ళు చేసే ఏదో పని ఇదని చెప్పి చూపించండి. ఎస్, ఇది పాయింట్ సార్. యాక్చువల్గా ఎక్కడన్నా సరే పోలీసులు ఒక వ్యభిచార స్థావరం మీద దాడి చేసినప్పుడు మొహగాళ్ళకి ఆడవాళ్ళకి ఎంతమంది అయితే విటులు ఉన్నారు దొరుకుతున్నారు అని అంటే అందరికీ మొహాలు గుడ్డలు కట్టి తీసుకెళ్ళి లోపల వ్యాన్లకి ఇచ్చేస్తున్నారు. 2 రోజులు ఉంచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. వాళ్ళని కనుక అందరికీ చూపిస్తే అట్లీస్ట్ పరువు పోతుంది, రెండోసారి మనం ఎవరికి మొహం చూపించుకోకుండా ఉంటాము. సో ఇలాంటి భయాలు అయితే క్రియేట్ చేయాలి కదా ఖచ్చితంగా. అదొక్కటి చాలు శిక్ష. మొహాలకి మాస్క్ తీసేయండి, సమాజమే వేస్తుంది వాళ్ళకి శిక్ష. వాళ్ళు తర్వాత వాళ్ళు మానసికంగా వ్యధకు గురవుతారంటే నువ్వు వ్యధవ పనులు చేస్తే వ్యధకే గురవుతారు. అంతే కదా సార్. ఇప్పుడు మంగళి గారు అన్నారు నన్ను మానసికంగా వేధిస్తున్నారు అంటే, ఇప్పుడు నువ్వు ఆయన్ని తిడతావనో కొడతావనో బెదిరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? కేసు పెట్టకుండా కామ్గా ఉండాలా? అమ్మో కేసు పెడితే మంగళి గారికి మానసికంగా వేధిస్తారని చెప్పి కాదు కదా. ఎవడో ఏదో పని చేశాడు, ఆడు పట్టుకున్నాను, ఆడు నాకు తిడితే వాడికి బాధేస్తే నాకు మానసిక వ్యధ కలిగింది అని చెప్పి నా మీద కేసు పెట్టడానికి ఎట్టకపోతే కాదు కదా. సో ఇటువంటి ర్యాకెట్లు ఎప్పుడు పట్టుకున్నా వాళ్ళ మొఖాలు చూపించండి. ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళ మొఖాలు ఖచ్చితంగా బయట జనాలకు చూపించాలి. వీలైతే వాళ్ళకి గుండు కొట్టి గాడి మీద ఊరేగించండి, ఇంకొకళ్ళు ఆ పని చేయకుండా ఉంటారు. అరే మన భారతీయ మహిళలు, మన అక్క చెల్లెళ్ళు ఎంత చక్కగా చదువుకొని ఎంత గర్వకారణమైన పొజిషన్స్లోకి వెళ్తే మనకి ఎంత బాగుంటుంది. అలా మానేసి ఇలా భారతీయ మహిళలు అంటే ఆఖరికి గతి లేక ఇలా ఓడి చూపించుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అనే ముద్ర వేయించుకోవాలి మనం. సో గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా, గవర్నమెంట్ కాక అక్కర్లా, ఆ గుంటూరు పోలీస్, తెనాలి పోలీస్ గట్టిగా అందరికీ ఇది చూపించండి, ఇంకొకటి చేయరి పని. అవును. సో రాకెట్లు పట్టుబడి వాళ్ళు కనుక అట్లా నిజంగా మీరు అన్నట్టుగా చూపించగలిగితే అసలు ఏ ఏరియాలో కూడా అటువంటి జరిగే అవకాశమే ఉండదు. అంతే. అండ్ రెండోది ఆడపిల్లలు కల్పనా చావ్లా లాగా, సునీత విలియమ్స్ లాగా రాకెట్లకి అంత దూరం వెళ్ళాలి, చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, స్పేస్లోకి వెళ్ళాలి, ఇలా కోరుకోవాలి తప్ప ఇలాంటి ర్యాకెట్లో పట్టుబడాలని కోరుకోకూడదు. ఎవరు కోరుకోరు. ఆ ర్యాకెట్లు అక్కడ ఈ ర్యాకెట్లు కాదు సార్. మిగతా కంట్రీస్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ కొన్ని చోట్ల, సో మన ఇండియాలో మాత్రం ఇల్లీగల్. కాబట్టి ఏపీ తెలంగాణని ప్రతి చోట కూడా దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ అయ్యి, అలాగే చాలా రకరకాల అరాచకాలు, అత్యాచారాలు జరిగి చిన్న పిల్లలు బలైపోతున్నారు. అద్భుతమైన ప్రపంచాన్ని, అద్భుతమైన జీవితాన్ని అనుభవించాల్సిన వాళ్ళు కూడా బలైపోతున్నారు. ఒకవేళ ఇండియాలో కూడా ప్రాస్టిట్యూషన్ లీగల్ చేస్తే ఇవి తగ్గే అవకాశం ఉందా అనేది కొన్ని రోజుల నుంచి చాలామంది మాట్లాడుకున్నది, ఎడ్యుకేటెడ్స్ కూడా మాట్లాడుకున్న పాయింట్ అది. సో దీనికి సంబంధించి శేఖర్ భాషా గారు ఇచ్చే పర్ఫెక్ట్ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు బ్యాంకాక్ ఉంది, బ్యాంకాక్లో అది లీగల్, వాళ్ళకి దాని నుంచి కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది.
అది తీసేసే దమ్ము కూడా లేదు. ఉమ్, ఇప్పుడు మద్యపానం అందరికీ హానికరం, అయినా కూడా గవర్నమెంట్కి బోల్డ్ అంత ఆదాయం వస్తుందని నన్ను దాన్ని వదిలేశారు జనాల మీదకి. ఉమ్, అది చాలామంది లివర్లు పాడు చేస్తుంది, కొంతమంది విచక్షణ కోల్పోయి మర్డర్లు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సరే, ఇది కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఈ ప్రాసిక్యూషన్ కూడా అమ్మో దీనివల్ల మనకి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు ఈ కంపెనీ పెట్టాడు వాడు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నాడు, ఉమ్, అయ్యో మనకి ఎందుకు ట్యాక్స్ పోతుంది, ఇది ఇల్లీగల్ అని చెప్తే దీన్ని లీగల్ చేసేస్తే పోలా అనుకుంటే ఇంక మన ఇళ్లలోనూ మన అపార్ట్మెంట్లోనూ మొదలైపోతాయి. ఉమ్, ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లోనే ఎక్కడో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నాడు, ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో ఒక కొంప పెట్టుకుంటారు ఇటువంటిది అసహ్యంగా. ఉమ్, ఇప్పుడు ఒకవేళ నీకు లైసెన్స్ ఇవ్వడం కూడా ఒక రకంగా కరెక్ట్, కానీ దానికి ఒక మెకానిజం ఏంటంటే ఉమ్, ఒకప్పుడు ఊళ్ళల్లో సంసారాలు ఉండేవాళ్ళు, ఊరు అవతల ఇలాంటి కొంపలు ఉండేవి, ఉమ్, ఈ రింబోలా డ్యాన్స్లు వేసుకునేవాళ్ళు, కళ్ళు కాంపౌండ్లు ఇవన్నీ కూడా ఊరు అవతల పెట్టేవాళ్ళు, అవును. ఎందుకంటే దరిద్రాలు కాబట్టి ఇవని చెప్పి. ఇప్పుడు హైటెక్ యుగం వచ్చేసింది, అంతా కూడా దీని లోపలికి వచ్చేసింది. ఉమ్, ఇక్కడ రూమ్లో తలుపేసుకొని ఒక కెమెరా పెట్టుకొని షురు ఈవిడ ఉమ్, 400 ఇస్తే ఇక్కడికి, 500 ఇస్తే ఇక్కడికి, ఇంక పోతూ ఉంటుంది డబ్బులు ఇచ్చే కొద్దీ అసహ్యంగా. సో దీనికి ఏం చేయాలంటే ఇటువంటివి దొరికితే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని శిక్షించాలి. ఒకవేళ మీకు అటువంటి ఏమైనా చేసుకోవాలనుకుంటే దానికి వేరే ప్లేస్ ఉంది, ఏదో పెట్టండి, ఊరవతలు ఎక్కడైనా తీసుకెళ్ళి పెట్టండి. ఒక ఇప్పుడు ఉంటాయి కదా గ్యాంబ్లింగ్ క్లబ్లో, లేకపోతే అటువంటివి ఏమైనా ఉంటే ఆడ పడేసేయండి, అక్కడ తప్ప మీరు బయటకు వచ్చి చేయడానికి లేదు. ఇక్కడికి అనుకున్నప్పుడు వెళ్ళండి, డబ్బులు కట్టండి, దానికి ఇంత ట్యాక్స్ పెట్టుకోండి, మొత్తం ట్యాక్స్ గవర్నమెంటే తీసుకోండి, అరాచకాలు తగ్గుతాయి ఫస్ట్. అంతే. దేర్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ దిస్. అవును, ఇది ఒక దరిద్ర ప్లేసు, ఇదిగో ఇది మందు దుకాణం, బారు, తాగి చావాలనుకున్నవాడు వచ్చి ఇక్కడ తాగి చావండి, ఇదిగో ఇది ప్రాస్టిట్యూషన్ కొంప ఇక్కడ. కానీ ఇవన్నీ ఇళ్లలోకి తీసుకొచ్చేయకండి అంటున్నాను నేను, ఉమ్. మన మధ్యలోకి తీసుకురావకండి. ఈ క్వశ్చన్ మళ్ళీ చేస్తాను చూడండి. క్వశ్చన్ సార్, ఇప్పుడు హైదరాబాద్లో ప్రగతి నగరం ఒకటి ఉంది, ఉమ్, అక్కడ లిక్కర్ నాట్ అలౌడ్ తెలుసు మీకు. ఓకే. కంప్లీట్గా ఆ ఏరియా మొత్తం లిక్కర్ షాప్ అనేది ఉండకూడదు, ఉమ్. సిగరెట్లు అమ్మకూడదు, కుక్కడపల్లి ప్రగతి నగరం అనేది. ఓకే. సిగరెట్లు అమ్మకూడదు ఎవరు కూడా ఆ ఏరియాలో, సిగరెట్లు కానీ లిక్కర్ కానీ, ఐ థింక్ కూల్ డ్రింకులు కూడా అని విన్నాను నేను. అంటే వాళ్ళ లోకల్గా తీసుకొచ్చిన ఒక కట్టుబాట్లు ఇవన్నీ తీసి అవతల పడేశారు వాళ్ళు. ఎవడన్నా కావాలంటే బయటికి వెళ్ళి తాగిరా, ఉమ్, నువ్వు ఇక్కడ లోపలికి కట్టవచ్చు, ఏదో పని చేయడానికి లేదు. ఓకే. సో వై నాట్ మన హైదరాబాద్లో ఇదంతా తీసేసి అవతల ఎక్కడైనా పడేద్దాం. ఇది ఈ పర్టికులర్ ఏరియా అంతా ఇళ్ళే ఉంటారు, ఉమ్, మన సాని కొంపలు లేకపోతే కళ్ళు కాంపౌండ్లు ఇవన్నీ వరుస పెట్టి ఉంటాయి. అవును. చెడిపోవాలనుకున్న చెడిపోయి సావండి, అంతేగాని ఇక్కడికి వచ్చి చేయకండి ఉమ్. అంతే. ఎటు అవుట్స్కట్స్లో బొచ్చు రిసార్ట్స్ పెడుతున్నారని చేస్తున్నారు. సో అట్లాంటి రిసార్ట్స్కి కొన్నిటికి సో ఇటువంటి వ్యవహారాలకి కనుక ఒక పర్మిషన్ ఇచ్చేసి, సో ఆ ఏజ్ గ్రూప్ ఒకటి పెట్టేసి మళ్ళీ అందులో మనం అనుకున్నట్టుగా కనుక పెట్టేసి, ఖచ్చితంగా ఏజ్ గ్రూప్ ఖచ్చితంగా ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. పోవడానికి లేదు, 25 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వెళ్ళడానికి వీలు లేదు అనేది కరెక్ట్గా కొన్ని రూల్స్ పెట్టి మనం చేసినట్టయితే నిజంగా మన సొసైటీలో ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఇండియాలో ఏ వైపు చూసుకున్నా కూడా ముఖ్యంగా చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో అది దాదాపు కనుమరిగిపోతాయనేది నాకు పర్సనల్గా అనిపిస్తున్న ఒక భావన. సో మేము ఇది కనుక తీసుకురాగలిగితే కొంతవరకు మనం చాలా దారుణాలు చూసే అవకాశం అయితే ఉండదనిపిస్తుంది. కరెక్ట్ కదా? కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. సో మొత్తం మీద మంగిలి గారి ఇష్యూతో పాటు ప్లస్ సమాజంలో జరుగుతున్న ప్రస్తుతమైన కొన్ని బర్నింగ్ ఇష్యూస్ గురించి కూడా చాలా డీటెయిల్గా అనాలిసిస్ అందించారు. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వలయం ఛానల్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, సో మంగిలి గారికి సంబంధించి ఏదైతే ఇష్యూలో ఉందో అక్కడ ముఖ్యంగా జరగాల్సింది ఖచ్చితంగా పేదలకి న్యాయం జరగాలి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ కడుపు కట్టుకొని సంపాదించుకున్న డబ్బులు తీసుకొచ్చి ఈ వ్యవహారంలో పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరూ వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.